వచ్చేసా కంగారు పడకండి. రండి రండి కూర్చోండి. ఈ రోజు నా దగ్గర మీద చెప్పడానికి 2 న్యూస్ బ్రెయిన్ ఫుల్ అయిపోయింది. ఏం క్రియేట్ చేయలేకపోతున్నాను. కొత్తగా ఈ క్రియేటివిటీ అవి మనకి ఎందుకండి? యాజ్ యూజువల్ గా సిటీ షాప్ కి వెళ్ళి సీడీలు కొనుక్కోద్దాం పదండి. డోంట్ ఇరిటేట్ మీ విత్ యువర్ సెటైర్స్. అందులో ఒకటి గుడ్ న్యూస్, ఇంకొకటి బ్యాడ్ న్యూస్. అవేంటని చెప్పడానికి ముందు మీరు ఒక పర్సన్ హూ డోంట్ నో అబౌట్ ఎయిర్పోర్ట్స్ ఆర్ ఏవియేషన్, లేదా మీరు మన విజయనగరం గాని విశాఖపట్నంలో ఉండే వాళ్ళు అయి ఉంటే ఖచ్చితంగా మీరు ఇది చూడాల్సిన వీడియో. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీ యొక్క వాల్యుబుల్ టైం ని కొంచెం కూడా వేస్ట్ చేయకుండా చూసుకునే బాధ్యత నాది. ఫస్ట్ బ్యాడ్ న్యూస్ చెప్తాను, తర్వాత మన వీడియో అవసరం మనం గుడ్ న్యూస్ కోసం మాట్లాడుతున్నాం. సో దట్ మీరు గుడ్ న్యూస్ నిన్న హ్యాపీనెస్ లో వీడియో నుంచి బయటకు వెళ్తారు. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐఎమ్ రియలీ వెల్. మీరు అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ వికీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. బట్ అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ కొట్టండి గట్టిగా. నిమిషం. మీరు ఇచ్చే ప్రతి లైక్ యూస్ టు ఫీల్ లైక్ రెస్పెక్ట్ అండ్ అటెన్షన్ యువర్ షోయింగ్ టువర్డ్స్ మై వీడియోస్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో దట్ మన కమ్యూనిటీ ఎలాగే హ్యూజ్ గా బిల్డ్ అవుతుంది. ఇంకా సోదా వేసి వీడియో మొదలు పెట్టాలి. ఇందాక ఒక బ్యాడ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ అని చెప్పాను కదా. ఫస్ట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన వైజాగ్ ఎయిర్పోర్ట్ ఇంకా లేదు గైస్. వైజాగ్ ఎయిర్పోర్ట్ ఇస్ షటింగ్ డౌన్ దేర్ ఆపరేషన్స్. 64 years గా వైజాగ్ ఎయిర్పోర్ట్ టిల్ August 16 సర్వీసెస్ ఇస్తూనే ఉంది. కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ అనేవి జరిగేది. అండ్ ఆల్సో వైజాగ్ ఎయిర్పోర్ట్ కోసం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు నోట్ దిస్ పాయింట్ దట్ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్సెసిబుల్ ఎయిర్పోర్ట్స్ లో ఒకటి వైజాగ్ ఎయిర్పోర్ట్. ఎందుకంటే అందరికి ఇచ్చే రోడ్ సిటీకి మధ్యలో వెరీ యాక్సెసిబుల్ ఫ్రెండ్లీ ఉంటుంది వైజాగ్ ఎయిర్పోర్ట్. వితౌట్ టేకింగ్ ఎనీ వెహికల్ నువ్వు అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు వైజాగ్ ఎయిర్పోర్ట్ మెయిన్ రోడ్ నుంచి. ఇది ఒక స్పెషాలిటీ ఉంది వైజాగ్ ఎయిర్పోర్ట్ కోసం మాట్లాడుతూ వస్తే. ఇప్పుడు చిన్న చిన్న టెక్నికల్ ఎమర్జెన్సీస్ తప్ప మేజర్ గా ఇలాంటి యాక్సిడెంట్స్ కూడా చూడలేదు వైజాగ్ ఎయిర్పోర్ట్. బై ద వర్క్ ఆఫ్ ది మేనేజ్మెంట్ అలాంటివి జరగలేదు, జరగకూడదని పోకుండా ఇప్పుడు ఇన్ని ఇయర్స్ టెక్నికల్ స్టోర్ లాంటి మేనేజ్మెంట్ చేశారు. ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకుండా 4 years ఆఫ్ జర్నీ వైజాగ్ ఎయిర్పోర్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది వితౌట్ ఎనీ రిమార్క్. ఫ్రమ్ లాస్ట్ 2024 to 2025 official statistics prakaram, the airport officially recorded the aircraft movements of 22,210. అంటే 22,210 ఎయిర్క్రాఫ్ట్ మూవ్మెంట్స్ ని 1 year లో రికార్డ్ చేసింది. అండ్ ఆల్సో ప్యాసింజర్ ట్రాఫిక్ కూడా 29,55,081 మంది ప్యాసింజర్స్ ని సక్సెస్ఫుల్ గా వైజాగ్ ఎయిర్పోర్ట్ ఆపరేట్ చేసింది విత్ ఇన్ 1 year లో. 1 year స్టాటిస్టిక్స్ తీసుకుంటేనే ఇంత ఎయిర్క్రాఫ్ట్ మూవ్మెంట్, ఇంత ప్యాసింజర్ రష్ ని హ్యాండిల్ చేశారు మన ఎయిర్పోర్ట్. పాస్ట్ 64 years గా ఎన్ని ఎయిర్క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేసి ఉంటుంది, ఎంతమంది ప్యాసింజర్స్ అవసరాలకి అండగా నిల్చుంటుంది. చిన్న ఎయిర్పోర్ట్ అయ్యి ఉంది ఎంతమంది హ్యాండిల్ చేస్తారంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఆబ్వియస్లీ బయట నుంచి చూసే మనకి ఇట్స్ జస్ట్ అన్ ఎయిర్పోర్ట్. బట్ అక్కడ పనిచేసే వాళ్ళకి, ఆ చుట్టుపక్కల నివసించే వాళ్ళకి ఈజ్ అండ్ హ్యాబిట్యుయేట్. వాళ్ళ జీవితాలు ఆ ప్లేస్ తో ముడిపడిపోయి ఉంటాయి. ఇట్స్ లైక్ అన్ ఎమోషన్ ఫర్ మెనీ పీపుల్ ఇంక్లూడింగ్ మీ. నాతో సహా వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఎంతో మందికి మర్చిపోలేని చెరిగిపోయిన జ్ఞాపకాలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. యాజ్ ఏ ఎంప్లాయీ హూ వర్క్ దేర్ చాలా మెమరీస్ ఉన్నాయి నాకు కూడా వైజాగ్ ఎయిర్పోర్ట్ లో. కొన్ని రేర్ క్లిప్పింగ్స్ నేను ఇందులో పెడతాను ఈ వీడియోలో. నిజంగా నాకు చాలా బాధగా ఉంది ఎయిర్పోర్ట్ తీసేస్తున్నారంటే. గట్టిగా ఆలోచిస్తే నాకు ఎమోషనల్ కూడా అయిపోతాను. ఎయిర్పోర్ట్ తో నాకు అంత మంచి బాండింగ్ ఉండేది. లైట్ గా కంట్లో నీళ్ళు కూడా తిరుగుతాయి, ఎందుకంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ అనేది నాకు చాలా స్పెషల్. ఇప్పుడు సడన్ గా ఉన్న పలంగా ఎయిర్పోర్ట్ ని క్లోజ్ చేస్తున్నారంటే అసలు తీసుకోలేకపోతున్నాను. నేనే కాదు, ఇప్పుడు అక్కడ వర్క్ చేస్తున్న చాలా మంది కూడా ఉపాధి కోల్పోతున్నారు. వాళ్ళందరికి కూడా కొత్త దారులు తెరుచుకోవాలి, కొత్త ఆపర్చునిటీస్ రావాలని చెప్పి నేను చాలా గట్టిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీరు ఇంతకు ముందు ట్రావెల్ చేసిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఆ ఎయిర్పోర్ట్ లో పనిచేసిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు. ఎక్కడో గేట్ బయట ఉండే గేట్ బాయ్ దగ్గర నుంచి లోపల ఇంటర్నేషనల్ చార్టర్డ్ ఫ్లైట్స్ కి ఆపరేట్ చేసే పైలట్ వరకు ప్రతి ఒక్కరిది ఒక సపరేట్ స్టోరీ, ప్రతి ఒక్కరిది ఒక సపరేట్ కనెక్షన్ విత్ ద ఎయిర్పోర్ట్. ఆ కథలన్నీ ఒక ముగింపుకి వచ్చిన రోజు. ఎందుకంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ ఇస్ షటింగ్ డౌన్ కమర్షియల్ ఆపరేషన్ పర్మనెంట్లీ. ఎందుకు ఏంటి అనేది సింపుల్ గా చెప్పేస్తాం. యాక్చువల్ గా వైజాగ్ ఎయిర్పోర్ట్ అనేది ఒక సివిల్ ఎన్క్లేవ్ యాజ్ ఎ డీల్స్ విత్ INS డేగా. యాజ్ ఎ ఇండియన్ నేవీ అండర్ లో ఉండే ఎయిర్పోర్ట్ గా వైజాగ్ ఎయిర్పోర్ట్ కి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అదర్ ఎయిర్లైన్ కనెక్టివిటీస్ గానీ, నైట్ ఫ్లైట్ ఆపరేషన్స్ జరగడానికి పర్మిషన్స్ గానీ,
ఎయిర్పోర్ట్ ని ఎక్స్పాండ్ చేయడానికి పర్మిషన్స్ కానీ, ఆల్సో రోజు రోజుకి పెరుగుతున్న ప్యాసింజర్స్ ట్రాఫిక్ కావచ్చు, ఇలా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. బట్ ద మెయిన్ రీజన్ ఈస్ నేవల్ ఎయిర్ స్టేషన్. అంటే కంప్లీట్ గా ఇండియన్ నేవీ అండర్ లో ఉండాల్సిన ఎయిర్పోర్ట్ అన్నమాట. వాళ్ళకి ఈ పెరిగే రద్దీతో ఇబ్బంది ఉండకూడదు ఆ నేవల్ ఆపరేషన్స్. అండ్ ఆల్సో ఈ పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎయిర్పోర్ట్ ని ఎక్స్పాండ్ చేయాలన్నా అక్కడ పర్మిషన్స్ లేవు. ఎందుకంటే 80% ఆఫ్ ది వైజాగ్ ఎయిర్పోర్ట్ ఈస్ ఆక్యుపైడ్ బై ది నేవల్. మనం యూజువల్ గా వాడుతున్న ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది జస్ట్ 20%. సో దట్ రోజు పెరుగుతున్న జనాభాకి ఫెసిలిటేట్ చేయలేకపోతున్నారు. రోజు రోజుకి ఇంకా ఇంక్రీజ్ అవుతున్నారు జనం. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేవల్ వాళ్ళు కూడా ఇబ్బంది ఉండకూడదు కాబట్టి ఆపరేషన్ షట్ డౌన్ చేశారు. సో నెక్స్ట్ ఇక్కడే ఒక బ్రిలియంట్ డిసిజన్ తీసుకున్నారు, దట్ ఈస్ భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నేను చెప్పాలనుకున్న గుడ్ న్యూస్ కూడా ఇదే. అదేంటి బ్రో వైజాగ్ ఎయిర్పోర్ట్ క్లోజ్ అయిపోతుందని చాలా బాధపడుతుంది, మరి భోగపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంటే చాలా గుడ్ న్యూస్ అంటున్నాం. చాలా మంది వైజాగ్ నుంచి అని ఇంకా వేరే వేరే ప్లేసెస్ నుంచి కానీ చాలా లాంగ్ ట్రావెలింగ్ చేసుకుని భోగపురం ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఎక్కాలి. ప్లేస్ ఒకవేళ ఎక్కాలనుకుంటే మనం ఏమో గుడ్ న్యూస్ అంటున్నాము అని మీరు అడగచ్చు. బట్ ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, అభివృద్ధి అనేది నీకు అనుకూలంగా ఉండేటట్టు, నాకు అనుకూలంగా ఉండేటట్టు కాదు, మన అందరికీ అనుకూలంగా ఉండేటట్టు జరగాలి. ఇప్పుడు అది జరుగుతుంది కూడా. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సే దట్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ విజయనగరం. అండ్ రాసి పెట్టుకోండి, ఇంకొక 10 సంవత్సరాల్లో వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం వీటి జాతకాలు మారిపోబోతున్నాయి. అతి ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర దశ తిరగబోతుంది. ఈ దెబ్బతో చరిత్రలో రాజులు యుద్ధాల కోసం మాట్లాడుకునే సంభాషణల దగ్గర నుంచి ఇంకొక 100 సంవత్సరాల తర్వాత ఒక ఎయిర్పోర్ట్ 3 జిల్లాల ప్రజల జీవితంలో ఎలా అభివృద్ధి పదం పట్టించిందో మాట్లాడుకుంటారు. అసలు ఆ కట్టడం ఏంటి, ఆ మైండ్ బెండింగ్ ఆర్కిటెక్చర్ ఏంటి, బాబోయ్ మత్తి పోతుంది భోగపురం ఎయిర్పోర్ట్ చూస్తే. మన ఆయన మామూలు విషయం కాదు. ఐ స్టిల్ కుడెంట్ బిలీవ్ దట్ ఎయిర్పోర్ట్ ని చూసిన రోజు ఇనాగరల్ డే మన ఇంటికి 25 కిలోమీటర్ల దూరంలో ఒక అద్భుతం ఉందని చెప్పి. ఎట్టికోపాక బొమ్మల దగ్గర నుంచి 18 ఎయిర్ క్రాఫ్ట్స్ ఎట్ ఎ టైం పార్కింగ్ బేలో ఉండే ఫెసిలిటీస్ వరకు భోగపురం ఎయిర్పోర్ట్ లో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ మాస్టర్ పీస్. ఫ్యూచర్ లో ఆ 18 నెంబర్ కాస్త 100 కి అప్ స్కేల్ చేస్తారంట జిఎంఆర్ వాళ్ళు. అంటే 100 ఎయిర్ క్రాఫ్ట్స్ నీ కళ్ళ ముందు పార్కింగ్ బేలో అలా పడుంటాయి ఒక హబ్ లాగా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇఫ్ మీరు అడిగితే ఇంట్రెస్టెడ్ ఉంటే ఐ విల్ డూ డెడికేటెడ్ వీడియో అబౌట్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నేను ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తాను ఆ ఎయిర్పోర్ట్ కోసం, ఫుల్ లెంత్ వీడియో. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారని నాకు తెలియాలి. మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంట్రెస్టెడ్ అని చెప్పి. రెస్పాన్స్ బట్టి నేను నెక్స్ట్ ఎయిర్పోర్ట్ మీద వీడియో చేయాలా లేదనేది డిసైడ్ అవుతాను. వీడియో అంటే చేయడం కాదు, ఇలా మీకు ఇలా ఒక రూమ్ లో 4 గోడల మధ్య కూర్చొని చెప్పడం కాదు. నేను డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ లో అణువను చూపిద్దామని నేనైతే అనుకున్నాను. వీలైతే ట్రావెల్ కూడా చేద్దాం. మీ సపోర్ట్ కూడా కావాలి. కింద ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది రెస్పాన్స్ ఇస్తారో, ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఎయిర్పోర్ట్ ని చూడడానికి. ఇది బ్యాడ్ న్యూస్. వైజాగ్ ఎయిర్పోర్ట్ ఇంకా లేదు. మనం ఎవరం వెళ్ళి ట్రావెల్ చేయలేము. అందమైన బీచ్ వ్యూ, టేక్ ఆఫ్స్ అండ్ ల్యాండింగ్స్ ని మనం ఇంకా ఆస్వాదించలేము. మళ్ళీ ఆ వ్యూ చూడలేము. కొత్త అడుగులు వేసుకుంటూ మీ అందరికి గుడ్ న్యూస్ అని చెప్పిన భోగపురం ఎయిర్పోర్ట్ ఒక అందమైన వ్యూస్ తో వైజాగ్ లో ఎలా అయితే ఎప్పుడు ఫ్లైట్ ఎక్కినా ఒక బీచ్ వ్యూ చూసుకుంటూ మనం ల్యాండింగ్ టేక్ ఆఫ్ ని ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళము, భోగపురంలో కూడా అటువంటి వ్యూస్ తోనే ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్స్ జరగాలని కోరుకుంటున్నాను. అండ్ వరల్డ్ మొత్తం ఉత్తరాంధ్ర వైపు తిరిగి చూసే తరుణం రానే వచ్చి. अभी तक हमारा विश्वरूप नहीं देखा. एक बार हम उठ के विश्वरूप दिखाया तो टोटल वर्ल्ड निशब्द हो जाएगा. చిందని ఆశిస్తూ ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తూ, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, లైఫ్ విత్ లిఖిత్, జై హింద్. చూపించిన ఆదరణ, అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్. పోలీసులకు మీరు అన్నం తిన్నారా? అన్నం తినే వచ్చాను. వెళ్ళి పడుకోండి, మంచిగా పట్టుకోండి.